వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు డిజీ లోన్స్కి సంబంధించి మనతో పాటు స్టూడియోలో అయితే ఉన్నారు శివలీల గారు. సో అడిగి అంతకుముందు వీడియోలో మనము కార్ లోన్స్ గురించి అడిగాము. సో అందులో యూజ్డ్ కార్ బెటరా లేకపోతే న్యూ కార్ బెటరా అని చెప్పి విన్నాము. సో ఇప్పుడు లాస్ట్ వీడియోలో అయిపోయింది కాబట్టి న్యూ కార్ గురించి. సో ఇప్పుడు యూజ్డ్ కార్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో అది వాడొచ్చా లేదా, సో అది దాని గురించి ప్రాసెస్ పూర్తిగా అయితే వివరాలు మనకి చెప్పడానికి అయితే శివలీల ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం, విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మేడం. ఓకే, సో డిజీ లోన్స్లో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు మీరు? 2 years నుంచి వర్క్ చేస్తున్నాను. 2 years నుంచి. ఓకే, సో లాస్ట్ వీడియోలో అయితే న్యూ కార్ ఎలా ఉంటుంది అని అడిగితే కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో యూజ్డ్ కార్ గురించి కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అన్నాము. సో ఇప్పుడు యూజ్డ్ కార్ అన్నది ఎంతవరకు తీసుకుంటే బెటర్ అంటారు మీ అభిప్రాయం? యూజ్డ్ కార్ వచ్చేసి మేడం, ఓల్డ్ కార్ 2016 years నుంచి స్టార్టింగ్ ఉన్న వెహికల్స్కి మనం లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. 2016 నుంచి టిల్ ఇప్పుడు 2024 వరకు ఉన్న వెహికల్స్కి మనం లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు 2025 కదా? 2025 మేడం. 2025లో ఇప్పుడు తీసుకున్న వెహికల్ కంపల్సరీ ఓల్డ్ అంటే 1 year అంటే 12 EMIs కంప్లీట్ అవ్వాలి. 12 EMIs కంప్లీట్ అవుతేనే దానికి మళ్ళీ మనం రీఫైనాన్స్ కానీ టాప్అప్ కానీ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు యూజ్డ్ కార్స్ అంటే 3-4 years ఆల్రెడీ యూజ్ చేసి ఉంటారు. ఎస్ మేడం. సో దానికంటే అదైతే రిపేర్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే న్యూ కార్ అనుకోండి, సో ఇప్పుడే కొన్నది కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు. ఒకవేళ ప్రాబ్లం వస్తుంది అన్న కూడా 3 years తర్వాతే వస్తుంది. ఓకే, సో అలాగా, సో అది బెటర్ కదా అని యూజ్డ్ కార్ కంటే? ఓకే మేడం, న్యూ కార్ బెటరే. బట్ న్యూ కార్ తీసుకోవాలంటే కంపల్సరీ అందరి దగ్గర అంత కెపాసిటీ అనేది ఉండదు మేడం. 3-4 years అది వర్కింగ్ అయినా అది ఎంత తిరిగింది, అది వెహికల్ అదేమంటారు మేడం, ఇప్పుడు మనం యూజ్డ్ వెహికల్ తీసుకుంటున్నామంటే ఇప్పుడు వేరే వాళ్ళు కొంటున్న వ్యక్తులు ఏం చేస్తారంటే అది వెహికల్ ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, దాని మైలేజ్ ఎంత, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని మనం ఇంకా ఇప్పుడు ఒక 3 years యూజ్ చేసాం, అది ఇంకా ఫర్దర్గా ఒక 3-4 years యూజ్ చేయడానికి వస్తుందా లేదా చెక్ చేసుకొని తీసుకుంటాం. లేదు అంటే తీసుకోం కదా మేడం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా అందరూ సెకండ్ హ్యాండే పెట్టుకుంటారు కానీ ఫస్ట్ హ్యాండ్ పెట్టారు కదా. ఎస్ మేడం, బట్ మనం తీసుకునే వెహికల్ అంత కెపాసిటీ మన దగ్గర లేదు. ఇప్పుడు ఒక నేను బెంజ్ కార్ తీసుకోవాలంటే కుదరదు. అంటే ప్రతి ఒక్కరి దగ్గర అంత కెపాసిబిలిటీ అనేది ఉండదు. ప్రతి ఒక్క కస్టమర్ న్యూ వెహికల్ తీసుకోవాలి, యూజ్డ్ వెహికల్ తీసుకోవద్దు అనడానికి ఉండదు. ఎందుకంటే కొంతమంది ఫ్రెష్ డైరెక్ట్ వెళ్ళి షోరూమ్స్లో కొంటారు, కొంతమంది వెళ్ళి కొనలేరు కదా మేడం. అలాంటి వాళ్ళు యూజ్డ్ వెహికల్ తీసుకుంటారు. అంటే మన దగ్గర ఉన్న కెపాసిటీని బట్టి మనం ఏ వెహికల్ తీసుకుంటున్నాం అనేది చూస్తారు మేడం. ఓకే, సో యూజ్డ్ కార్డ్లో కూడా యూజ్డ్ కార్స్లో కొంతమంది ఎలా అంటే డాక్యుమెంట్స్ అనేది కొన్ని కరెక్ట్గా ఉండవు అంటుంటారు. ఎస్ మేడం. సో మరి కరెక్ట్గా లేనప్పుడు అలాంటివి తీసుకోవడం వల్ల మనకి యూజ్ లేదు కదా. అంటే ఇప్పుడు వచ్చేసి మనం మేడం ఏంటంటే ఇప్పుడు ఒక వెహికల్ ఉంది, మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. అలాంటప్పుడు మనం ఏంటంటే ఆ వెహికల్ ఏ ఇయర్, ఆ వెహికల్ మోడల్ ఏంది, అది ఏ ఇయర్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది, ఆల్రెడీ లోన్ రన్ అవుతుందా లేదా, లోన్ రన్ అవుతే కస్టమర్ ప్రతి మంత్ ఈఎంఐ పే చేస్తున్నాడా లేదా, ఎందుకు పే చేయలేదు, దానికి సంబంధించి కూడా మళ్ళీ మనకు ఛార్జెస్ ఏమైనా అవుతాయా, మనకు తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్ అంతే? లేదు మేడం, ఛార్జెస్ ఏం అవ్వవు. ఇప్పుడు ఒక వెహికల్ కొటేషన్ ఉందంటే దాన్ని మనం ఆన్లైన్లో చెక్ చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డాటా వచ్చేస్తుంది. దాన్ని బట్టి మనం ఆ వెహికల్ తీసుకోవచ్చా తీసుకోవద్దా. ఎందుకంటే మన దగ్గరికి ఒక కస్టమర్ ఈ వెహికల్ తీసుకోవాలనుకొని విజిట్ అవుతున్నా అంటే మనం చెప్పేస్తాం ఆటోమేటిక్గా, సార్ ఈ వెహికల్ 2017 year మోడల్, దీనికి 4-5 lakhs వస్తుంది, మీ ఇన్కమ్ని బేస్ చేసుకొని ఇంత అమౌంట్ ఇస్తాము, ఈ వెహికల్ తీసుకోవడం ఓకేనా కాదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాం. కొంతమంది ఏంటంటే మేడం 3-4 years అయినా ఆల్రెడీ వాళ్ళ పేరు పైననే ఉంటుంది, అదర్ లోన్స్ తీసుకోవాలనుకుంటారు, లేకపోతే ఇప్పటివరకు లోన్ అనేది రన్ అవ్వదు, మళ్ళీ లోన్ తీసుకోవాలనుకుంటారు. అంటే 3 types ఉంటాయి మేడం. 3 typesలో ఎవరి ఇష్టం. ఎక్కువ వచ్చేసి కేసెస్ ఏంటంటే ఆల్రెడీ లోన్ రన్ అవ్వడం కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కానీ ఇలాంటి కేసెస్ చాలా వస్తాయి మేడం మనకి. ఓకే, సో మెయిన్ ఇప్పుడు యూజ్డ్ కార్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు సెకండ్ హ్యాండ్ ఫోన్లే ఒక 25 lakhs మనం ఇన్వెస్ట్ చేయలేము. సో ఒక 10 lakhs 8 lakhsలో ఉండే కార్ మన బడ్జెట్కి తగ్గట్టు ఉంటే బెటర్ అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు కార్ తీసుకోవడానికి బేసిక్ డాక్యుమెంట్స్ ఏం ప్రొవైడ్ చేసుకుంటే శాంక్షన్ అవుతుంది లోన్ అన్నది? ఇప్పుడు సేమ్ మేడం, ఇప్పుడు యూజ్డ్ వెహికల్ తీసుకుంటున్నారు,
కస్టమర్ సాలరీడ్ ఎంప్లాయీ, అతను ఏంటంటే ఫోటో, పాన్ కార్డ్, ఆధారు, 6 months స్టేట్మెంట్, లేటెస్ట్ 3 months పే స్లిప్స్, ఫామ్ 16 2 years, కంపల్సరీ ఆర్సీ కాపీ, ఇన్సూరెన్స్ కాపీ కావాలి మేడం. ఏ వెహికల్ అయితే తీసుకుంటున్నారో ఆ వెహికల్ది ఆర్సీ కాపీ, ఆ వెహికల్ ఇన్సూరెన్స్ కాపీ. ఇదైతే మనకు 3 to 4 working days లో డిస్బర్స్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది మేడం. ఓకే. సో ఇంకా కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఇప్పుడు యూజ్డ్ కార్లో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్ కదా. సో మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంటుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మేడం స్టార్టింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15 to 16% ఉంటుంది మేడం. అంటే కస్టమర్ ఇన్కమ్ని బట్టి అతనికి ఎంత శాలరీ వస్తుంది, ఆ వెహికల్కి ఎంత కాస్ట్ ఉంది, దీన్ని బేస్ చేసుకొని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం చెప్పగలుగుతాం. స్టార్టింగ్ అయితే 15 to 16%. అంటే ఇప్పుడు ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కలా ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? అన్ని బ్యాంక్స్ సేమ్ ఉండే మేడం, ఒక్కొక్క బ్యాంక్లో ఒక్కొక్కలా డిఫరెంట్ ఉంటుంది. అంటే ఈ రోజు ఇప్పుడు ఒక 8 lakhs అనుకోండి తీసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 rupees ఉంటుంది ఒక బ్యాంక్లో, ఇంకో బ్యాంక్లో 15 rupees ఉంటుంది. ఇదే అమౌంట్ రేపు నెక్స్ట్ డే కూడా అదే బ్యాంక్లో అదే అమౌంట్ ఉంటుందా కాస్ట్? అర్థం కాలే మేడం. ఇప్పుడు ఒక 8 lakhs తీసుకుంటారండి. ఓకే. సో ఇదే రేపు తీసుకోవాలనుకుంటారు, ఈరోజు 8 lakhs చెప్పారు కదా అని చెప్పి, రేపు కూడా 8 lakhs అమౌంట్ ఉంటుంది మేడం, లేకపోతే 10 rupees అదే 10 lakhs అవుతుందా? అలా ఏముండదు మేడం. ఇప్పుడు ఒక వెహికల్ ఉంది, ఈ రోజు ఒక కస్టమర్ వచ్చి మనల్ని విజిట్ అయ్యారు అంటే ఈ రోజు వచ్చి విజిట్ అయ్యి లోన్ అమౌంట్ తెలుసుకొని డాక్యుమెంటేషన్ ఏదైనా పెండింగ్ ఉండి 1 week తర్వాత వచ్చిన సేమ్ లోన్ అమౌంట్ అనేది ఉంటుంది మేడం. డిఫరెంట్ అనేది ఏం కాదు, సేమ్ లోన్ అమౌంట్ అనేది ఉంటుంది కంపల్సరీ. అంటే బండి కాస్ట్ ఏ రోజు కా రోజుకి తగ్గిపోతూ ఉంటుంది అని అంటుంటారు కదా. అంటే డేస్లలో డిఫరెంట్ ఉండదు మేడం, మంత్స్లో కానీ. అంటే ఇప్పుడు మీరు ఈ మంత్ విజిట్ అయ్యారు, ఆఫ్టర్ 3-4 monthsకి వస్తే అప్పుడు డిఫరెంట్ అయితే, డేస్లలో డిఫరెంట్ ఏమి ఉండదు. ఓకే. సో ఇప్పుడు బయట షోరూంలో మనం కొనాలనుకుంటే బండి ఒక 20 lakhs పెట్టేయాలి. ఓకే. అదే బండి మనం అమ్మేటప్పుడు ఇంకా తగ్గిపోద్ది కాస్ట్ అన్నది. సో ఇప్పుడు మనం కొంటాము, కొన్న తర్వాత మళ్ళీ బండి అమ్మాలనుకుంటారు, అప్పుడు 2 లక్షలో తేడా వస్తుంది మేడం. ఇప్పుడు నేను న్యూ వెహికల్ తీసుకున్నాను, షోరూంలో 25 lakhsకి తీసుకున్నాను. అప్పుడు నాకు ఇది ఒక 2 years అవుతుంది, నాకు యూజ్ చేయాలని లేకపోవడమో సంథింగ్ ఏదో ఇష్యూ వల్ల నేను వేరే వాళ్ళకి అమ్మేసిన. అక్కడ మీరు 25 lakhs పెట్టి తీసుకున్నా, ఇక్కడ 20 lakhsకే వెళ్తుంది. ఎందుకంటే మనం ఇక 3 years యూజ్ చేసాం కదా మేడం. ఎంత కొన్న కాస్ట్కి అంతే కాస్ట్కి మనం అమ్మలేం మేడం, తగ్గిపోద్ది రేటు, కంపల్సరీ తగ్గిపోయిద్ది, అక్కడ కంపల్సరీ తగ్గుతుంది. అంటే ఇంకొంతమంది ఎలా ఆలోచిస్తారంటే సో ఇప్పుడు తగ్గింది కదా, ఇంకో 2 years ఆగితే లేకపోతే ఒక 6 months 8 months ఆగితే ఇంకా తగ్గుతుందేమో కాస్ట్ అనే విధంగా కూడా ఉంటారు కదా. తగ్గుతుంది మేడం. అప్పుడు లాస్ ఏంటంటే అమ్మే అతను లాస్ అవుతారు. ఇప్పుడు మీరు అమ్ముతున్నారు, నేను కొంటున్నాను అనుకోండి, నేను ఈ ఇయర్ మిమ్మల్ని విజిట్ అయ్యాను, ఈ వెహికల్ తీసుకుందాం అనుకున్నాను, మీరు సంథింగ్ ఒక 10 lakhs 20 lakhs లోన్ అమౌంట్ అనేది చెప్పారు, ఈ వెహికల్ నేను అంత అమ్ముతా అన్నారు. అప్పుడు నాకు ఆ కాస్ట్ అంత ఎక్కువ అనిపించింది అనుకోండి, నేను ఒక తర్వాత చెప్తా అనడం కానీ తర్వాత తీసుకుంటా అనడం కానీ చెప్తాను. అప్పుడు నేను నో ఇష్యూ, నేను కొనే అతన్ని, నాకు నో ప్రాబ్లం. అప్పుడు మీరు అమ్ముతున్నారు, నేను కాకపోతే మీరు ఇంకోరికి ఇచ్చుకుంటారు వెహికల్. పర్టికులర్గా అది నాకే ఇవ్వాలి, నాకే సొంతం అని నేను అనలేను, మీరు కూడా నాకే ఖచ్చితంగా అని చెప్పాలి. మీకు అమ్మే అతనికి ఎక్కడ పాసిబుల్ అవుతుంది, ఎక్కడ లోన్ అమౌంట్ ఎక్కువ వస్తుంది అనేది అదే. ఇవి ఒక వస్తువుని తీసుకుంటున్నామంటే మేడం మనం బయట, మనం చెప్పే కాస్ట్కి వాళ్ళు అవతల ఉన్న పర్సన్ కరెక్ట్ ఇవ్వరు. మనం ఒక 5 rupees ఇస్తున్నామంటే వాళ్ళు 7 rupeesకి కానీ 8 rupees కానీ అమ్ముతారు. ఒకవేళ మనం నో అంటే వాళ్ళు మన కోసమే పర్టికులర్గా అక్కడ ఉంచారు కదా, మనం కాకపోతే ఎవరికైనా ఇచ్చేసారు. చాలా ఏంటంటే మేడం కొంతమంది డీలర్స్ దగ్గర తీసుకుంటారు. డీలర్స్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు షోరూమ్ ఎలాగనో న్యూ కార్ తీసుకుంటే డీలర్స్ కూడా అలా. అంటే డీలర్స్ అంటే ఏంటంటే మేడం ఆల్రెడీ వాళ్ళ దగ్గర కార్స్ ఉంటాయి, ఆ కార్స్ని మీరు వెళ్ళి డైరెక్ట్ కొంటారు. అలా డైరెక్ట్ వెళ్ళిన డీలర్స్ పర్సన్కి కూడా మనం లోన్ అనేది వేస్తాం కంపల్సరీ. ఇప్పుడు మీరు డీలర్స్ దగ్గర కొంటున్నారా, ఫ్రెండ్స్ త్రూలో కొంటున్నారా, ఎక్కడ కొంటున్నారా అనేది నో ఇష్యూ. మీరు ఎక్కడ కొన్నా లోన్ అనేది కంపల్సరీ మేము ఇస్తాం. ఆ డీలర్ ఒక రేట్ చెప్పారు, ఆ రేట్కి మీ ఇన్కమ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేడం ఒకవేళ వెహికల్ కాస్ట్ తక్కువ ఉంది, మీ ఎలిజిబిలిటీ ఎక్కువ ఉంది, అవి లోన్ అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే. ఇప్పుడు వెహికల్ కాస్ట్ వచ్చేసి 4 lakhs ఉంది, మీకు 6 lakhs కావాలి లోన్ అమౌంట్, అది కార్ లోన్ పైన తీసుకుందాం, మీ శాలరీ వచ్చేసి 2 lakhs అలాగా ఉందనుకోండి. అప్పుడు ఏమైందంటే 2 lakhsకి 4 lakhs కాకుండా ఎక్స్ట్రా 5 lakhs 6 lakhs అనేది కూడా లోన్ అనేది వస్తుంది. అట్లా ఉంటుంది. డీలర్స్ దగ్గర తీసుకుంటున్నారా, మీరు ఫ్రెండ్స్ త్రూలో తీసుకుంటున్నారా, ఎక్కడ తీసుకున్నా నో ఇష్యూ. ఏ లోన్ అయితే సిబిల్ అనేది కరెక్ట్ గా ఉండాలి. సిబిల్ అంటే సిబిల్ 690+ ఉండాలి మేడం, అంటే ఎక్కువే ఉండాలి. 690+ ఉంటే తీసుకొని లోన్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ తక్కువ కనుక ఉంటే తక్కువ ఉంటే చేయలేము మేడం, కంపల్సరీ శాలరీ పర్సన్ ఉన్నాడు, కోఅప్లికెంట్ అయినా తీసుకొని చేయడానికి కుదురుతుందా? కోఅప్లికెంట్ ఇన్కమ్ తీసుకొని చేయడానికి కుదురుతుంది. ఒకవేళ నా పేరు పైన సిబిల్ మంచిలేదానికే మా ఫాదర్ని కానీ
మా మదర్ని కానీ తీసుకొని చేయడానికి వీలుంటుంది. ఓకే. సో ఇప్పుడు కొంతమంది డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్రెండే ఉన్నారనుకోండి. ఓకే. సో నేను కార్ తీసుకోవాలి అనుకుంటూ ఉంటారు. సో నేను ఇప్పుడు నాకు డిజి లోన్స్ గురించి తెలిసింది కాబట్టి సో వన్ ఆఫ్ ది కంపెనీ ఉంది నాకు తెలిసిన కంపెనీ. సో ఇలా తీసుకుంటే బెటరే ఉంటుంది ఆపర్చునిటీ అంటాను. సో వాళ్ళు చూస్తే ఇప్పుడు బెంగళూరులో ఇలా ఉంటారు. సో బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి తీసుకోవడం అంటే వాళ్ళకి కుదరని పని. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తారు? అలాంటి వాళ్ళకంటే మేడం ఇప్పుడు యూజ్డ్ వెహికల్స్ వచ్చేసి బెంగళూరు కాదు, ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ జాబ్ చేస్తున్నారు బట్ ఏపీ వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ ఉన్న వెహికల్. అప్పుడు అలా ఏంటంటే మేడం లోన్ అనేది అవుతుంది ఇక్కడ నుంచి, కాకపోతే రిజిస్ట్రేషన్ అవ్వాలి మేడం. ఇప్పుడు నా పేరు మీద ఉన్న వెహికల్ మీ పేరు పైకి రావాలి, అది ఏపీలో ఉంటుంది రిజిస్ట్రేషన్. అక్కడ అవైలబుల్ ఉన్న వాళ్ళతో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి మనం లోన్ అనేది క్లోజ్ చేస్తాం. ఓకే. సో అంటే ఇప్పుడు ఆ పర్సన్ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే కుదరదు కదా, బికాస్ ఆఫ్ బెంగళూరు ఉంటారు. సో లాంగ్వేజ్ తేడా ఉంటుంది, అట్ ద సేమ్ టైం అడ్రస్ తేడా ఉంటుంది. అక్కడనే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది కదా మేడం, అక్కడనే విజిట్ అంటే ఈ బ్రాంచ్ డిజి లోన్స్ అక్కడ కూడా ఉందా మేడం? మన బ్రాంచ్ ఓన్లీ హైదరాబాద్ లో కాదు మేడం, మొత్తం పాన్ ఇండియా మొత్తంలో మన బ్రాంచెస్ చాలా ఉన్నాయి. ఇది మెయిన్ హెడ్ ఆఫీస్. ఇంకా చాలా బ్రాంచెస్ ప్రతి ఒక్క. సో ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నా కూడా మీ బ్రాంచ్ ప్రతి చోట ఉంది? ప్రతి చోట ఉంది మేడం. సో ఆ ప్రతి చోట ఉండడం వల్ల సో మీరు ఎవరికి కావాల్సిన అయినా ఏ లొకేషన్లో ఉన్నా మీరు వాళ్ళకి హెల్ప్ చేసి ఇలా కాదు ఇలా అని చెప్పి ఇలా నాకు చెప్పినట్టు ఎక్స్ప్లెనేషన్ అంతా వాళ్ళకి కంపల్సరీ మేడం. ఓకే. సో ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ప్రోడక్ట్ అన్నది తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఎస్ మేడం. ఓకే. సో ఇంకా అంటే ఇప్పుడు చాలా మంది కొన్ని ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు బండి కొన్న తర్వాత కూడా. అవి ఏం ప్రాబ్లమ్స్ అసలు? ఇప్పుడు ఒక మన డీజీ లోన్స్ త్రూలో కాకుండా వెహికల్స్ కొన్న వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మేడం, మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫ్రెండ్స్ తో వెహికల్ తీసుకున్నారు, అమౌంట్ ఇచ్చారు, తీసుకున్నారు, ఆ వెహికల్ మీకు వచ్చింది, రిజిస్ట్రేషన్ కంప్లీట్ కాలేదు. అప్పుడు ఏమవుతుందంటే మేడం, మీకు ఈఎంఐ ఆల్రెడీ రన్ అవుతూ ఉంటుంది, అది మీరు చెక్ చేసుకోరు. మనం అమౌంట్ ఇచ్చామా వెహికల్ వచ్చింది అనేది చూసుకుంటారు. అక్కడ ఏంటంటే అది ఈఎంఐ రన్ అవుతుంది, మీరు ఈఎంఐ పే చేయాలి. మీరు వెహికల్ అమ్మినా సరే మీ పేరు పైన ఈఎంఐ రన్ అవుతూనే ఉంటుంది. మీరు అమౌంట్ దేనికో యూజ్ చేశారు, క్లోజ్ చేసుకోవడం మర్చిపోయారు, రిజిస్ట్రేషన్ ఇంకా నా పేరు పైకి కూడా కాలేదు. అప్పుడు నేను వెహికల్ తీసుకొని వెళ్ళడంలో కానీ ఎక్కడన్నా సంథింగ్ చెక్ చేసినప్పుడు అక్కడ నాణ్యం అనేది చూపించదు. ఆ వెహికల్ నా దగ్గర 24/7 నా దగ్గరనే ఉంది, నేనే నడిపిస్తున్నా, ఆ వెహికల్ ఏంది ఎవరైనా అడుగుతారు, ఈ వెహికల్ నీదే అనే ప్రూఫ్ ఏంటంటే మనకు ఆర్సీ ఉండాలి. ఆర్సీలో నా నేమ్ చూపించకుండా మీ నేమ్ చూపించింది అనుకోండి, అప్పుడు అది మీ వెహికలే అయింది, అమ్మినా కానీ మీ వెహికలే అయింది. చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం వదిలేసుకుంటారు, పోనీలే మేము వెహికల్ అయితే నా దగ్గర ఉంది కదా, ఈ వెహికల్ నాదే అనుకుందాం అని చెప్పేసి వదిలే. ఇలాంటి ఇష్యూస్ అనేది చాలా జరుగుతాయి మేడం. ఫర్దర్గా ఇప్పుడు వెహికల్ తీసుకున్న 1 year 2 years ఇలాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా ఉండకుండా మన దగ్గర ఎప్పుడైతే లోన్ అవుతుందో అప్పుడే క్లియర్ అయిపోద్ది, మీ పేరు మీద నుంచి నా పేరు పైకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. దానికి కూడా ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఒక 1 week 1 month ప్రాసెస్ అవుతుంది. 7 days లో క్లోజ్ అయిపోద్ది మేడం. 7 days లోనే అయిపోతుందా? సో చూసారు కదా వ్యూవర్స్, కార్ లోన్స్ యూజ్డ్ కార్ తీసుకోవాలనుకుంటే సో వీళ్ళ దగ్గర అయితే డిజి లోన్స్ లో అయితే 7 days లోనే క్లియర్ అయిపోతుందంట. లైక్ రిజిస్ట్రేషన్ వాట్ ఎవర్ మేబీ ఉంటుందో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అయిపోతాయి కదండి. సో డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ కట్ గా మొత్తం మనకి 7 days లోనే కంప్లీట్ చేస్తారంట. ఇప్పుడు బయట చూసుకుంటే మనము చాలా మంది ఒక 1 month ప్రాసెస్ అవుతూ ఉంటుంది, కొంతమంది 15 to 20-25 days అని అంటారు. సో అదంతా చాలా లాంగ్ ప్రాసెస్. సో దానికంటే జస్ట్ ఒక 1 week లోనే మనకి డీటెయిల్స్ వాళ్ళకి కావాల్సిందంతా సబ్మిట్ చేసేస్తే మనకు లోన్ అనేది కూడా శాంక్షన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మన మీద రిజిస్ట్రేషన్ కూడా వచ్చేస్తుంది, అంతే కదండి? ఓకే. సో అలాంటప్పుడు మనం బయట తిప్పుకున్నప్పుడు కూడా వెహికల్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇందాక లీలా గారు చెప్పినట్టు సో ఇలా చేసుకుంటే బెటర్ అండి. కొంతమంది ఇష్యూస్ ఏవైతే ఫేస్ చేస్తున్నారో సో చాలా క్లియర్గా అయితే చెప్పారు. సో జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. ఓకే. సో ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నది ఎక్కువ వస్తాయంటారు. ఎస్ మేడం. ఓకే. సో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఈ యూజ్డ్ వెహికల్ తీసుకోవాలనుకున్నా? నేను చెప్పేది ఒకటే మేడం, మీరు బయట వెహికల్ తీసుకుంటున్నారు, ఏ వెహికల్ తీసుకుంటున్నా నో ఇష్యూ. ఆ వెహికల్ తీసుకుంటున్నప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కూడా మనకి వస్తుందా ఉండదా? మనకి ఇప్పుడు నేను టాప్అప్ చేసిన, రీఫైనాన్స్ చేసిన, ఏది చేసినా కానీ కొంతమంది ఏంటంటే మేడం చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఒక కస్టమర్ సాలరీడ్ పర్సన్ ఉన్నాడు, అతనికి ఆల్రెడీ పిఎల్లో లోన్ రన్ అవ్వడమో, పిఎల్లో లోన్ రాకపోవడమో సంథింగ్ ఏదో ఇష్యూ అయింది. అక్కడ పిఎల్లో మనకి ఆ వెహికల్ ఉంది, వెహికల్ పైన నాకు లోన్ వస్తుందా రాదని చాలా మందికి చాలా థాట్స్ ఉంటాయి మేడం. బయట తిరుగుతున్న ప్రతి ఒక్క వెహికల్ నడుపుతున్న పర్సన్ కి తెలియదు వెహికల్ పైన లోన్ వస్తుంది అని చెప్పేసి, చాలా మందికి తెలియదు.
అలాంటి ఉన్న సిచ్యువేషన్లో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఒక్కసారి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ అవుతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ నేను చెప్తాను మేడం. ఎందుకంటే చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అవును. మనీ అనేది ఏ టైంలో ఎలా యూజ్ అవుతుందో కూడా మనకు తెలియదు. అలాంటి వాళ్ళకి ఒక వెహికల్ ఉంది, మీకు ఏది తెలీదు, ఇప్పుడు అర్జెంట్ మనకు అవసరం ఉన్నాయి, బట్ నా దగ్గర ఓన్లీ ఇప్పుడు వెహికల్ ఉంది, ఈ వెహికల్ పైన నేను లోన్ తీసుకోవాలనుకుంటున్నా, నాకు డీటెయిల్స్ ఏంది, ఈ వెహికల్కి నేను అనుకున్న అమౌంట్ వస్తుందా రాదా, ఇలాంటి డీటెయిల్స్ మోర్ డీటెయిల్స్ ఏది కావాలన్నా కింద స్క్రోల్ అయితే నా నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను మేడం. ఎందుకంటే చాలా మందికి ఐడియా ఉండదు, కంపల్సరీ ఐడియా ఉండదు. అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు, వీళ్ళకి అసలు మనకే నార్మల్గా కొన్ని విషయాలు తెలియదు మేడం. అలాంటి వాళ్ళు ఏంటంటే అలా డౌట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తే సో సమ్ టైమ్స్ వాళ్ళు ఏంటంటే ఈఎంఐ కట్టకుండా సో ఆ విషయమే తెలీదు, మనీ పే చేసాం కదా అనే ధీమాలో ఉంటారు వాళ్ళు. సో అది మర్చిపోతారు. సో అప్పుడు మెల్లమెల్లగా ఈఎంఐ పెరిగిపోతూ ఉంటుంది. ఒక 1 yearకో 9 monthsకో చూసుకునే తర్వాత సో ఇంత బిల్ అన్నది వస్తుంది, 15,000 50,000 అని చెప్పి. సో అప్పుడు గుండె పట్టుకుంటారు. సో అప్పుడు ఏం చేయలేము. సో అలాంటిప్పుడే ఇలాంటివి ఏం జరగకుండా ఉండాలంటే ముందు నుంచే వెహికల్ కొనాలి అనుకున్నప్పటి నుంచే ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి, ఎలా ఏంటి అని చెప్పి. నెక్స్ట్ ఇంకా డీజీ లోన్స్లో ఉన్నటువంటి వారిలాగా ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే సో వాళ్ళ చేత ఫస్ట్ కాంటాక్ట్ అయ్యి ఇది ఇలానా అదలానా అని చెప్పి కొన్ని డాక్యుమెంట్స్ పరంగా కూడా చెక్ చేసుకోవాలి. ఓకే. సో అలా చెక్ చేసుకుంటే మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు. సో బయట చూస్తే 15 to 25 days పడుతుంది అది రిజిస్ట్రేషన్ అంతా అవ్వడానికి. సో ఇక్కడైతే ఒక 1 week టైం పడుతుంది. సో చూసారు కదండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డీజీ లోన్స్లో మనకి శివలీల గారు అయితే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, యూజ్డ్ కార్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పి. సో ఇంకా మీకు ఏమైనా యూజ్డ్ కార్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. సో చూసారు కదండి, ఇది వాటి వీడియో. థ్యాంక్ యూ మేడం.